కాళేశ్వరంపై ఇవాల్టి బహిరంగ విచారణ ముగిసింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారి మురళీకృష్ణ నేడు విచారణకు హాజరయ్యారు. అమెరికా నుంచి ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. నేటి విచారణలో 3 బ్యారేజీల సేఫ్టీపై కమిషన్ ఆరా తీసింది. 3 బ్యారేజీలలో నీళ్ల స్టోరేజ్ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించింది. స్పెసిఫై బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయొచ్చా అని మురళీకృష్ణ తెలిపారు. స్పెసిఫై బ్యారేజీలను ఎప్పుడు గుర్తించారని కమిషన్ ప్రశ్నించగా 2021లో సేఫ్టీ చట్టం వస్తే 2022లో గుర్తించామని తెలిపారు. స్పెసిఫై బ్యారేజీల గుర్తింపులో ఆలస్యం ఎందుకని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని గుర్తించింది. డ్యామేజ్ జరగడంలో డ్యామ్ సేఫ్టీ అధికారుల పాత్ర ఉందని కమిషన్ తెలిపింది. కాళేశ్వరం బ్యారేజ్ కు సంబంధించి బహిరంగ విచారణ జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. మురళీకృష్ణ అమెరికా నుంచి ఆన్లైన్ లో ఈ విచారణకు హాజరయ్యారు. సో ఈ విచారణలో ఏ విషయాలు తెలిసాయి సతీష్? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అటు కమిషన్ విచారణ నేటితో ముగిసింది. బహిరంగ విచారణ నేటితో ముగిసింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో అవకతవకలు జరిగాయి, నిర్మాణం నాణ్యత లోపంతో జరిగింది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశానికి పీసీ ఘోష్ కమిషన్ నియమించడం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నియామకం తర్వాత ఆ పీసీ ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో ఆ నిర్మాణంలో పనిచేసినటువంటి అధికారులతో పాటు అడ్మినిస్ట్రేషన్ అధికారులందరినీ కూడా విచారించింది. అటు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపినటువంటి కమిషన్ సమయం సరిపోకపోవడంతో దాదాపు 3 సార్లు కమిషన్ కు సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత చివరిసారిగా ఈ రోజుతోటి పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించినటువంటి బహిరంగ విచారణ ముగిసింది. దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారి అయినటువంటి మురళీకృష్ణ నేడు విచారణ చేయడంతో అమెరికా నుంచి ఆన్లైన్ ద్వారా ఆయన విచారణకు హాజరయ్యారు. నేటి విచారణతో 3 బ్యారేజీల డ్యామ్ సేఫ్టీ కమిషన్ పైన కూడా ఆరా తీసింది. 3 డ్యామ్లలో నీళ్ల స్టోరేజ్ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించింది. డ్యామ్ సేఫ్టీ బ్యారేజీలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చని మురళీకృష్ణ తెలిపారు. సేఫ్టీపై బ్యారేజీలను ఎప్పుడు గుర్తించారు ఆ కమిషన్ ప్రశ్నించగా 2021లో సేఫ్టీ చట్టం వస్తే 2022లో గుర్తించామని తెలిపారు. సేఫ్టీ పైన బ్యారేజీల గుర్తింపులో ఆలస్యం ఎందుకైందని చెప్పి కూడా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సేఫ్టీ అధికారులు నిబంధనలు పాటించడం లేదని గుర్తించింది. డ్యామేజ్ జరగడంతో డ్యామ్ సేఫ్టీ అధికారుల పాత్ర ఉందంటూ కూడా కమిషన్ తేల్చి చెప్పినటువంటి సతీష్, మొత్తానికి సతీష్ ఈ విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది కాళేశ్వరం కి సంబంధించి? డిసెంబర్ చివరి వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ నిర్మాణంలో పాల్గొన్నటువంటి అధికారులందరినీ కూడా బహిరంగంగా విచారించినటువంటి కమిషన్ ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నివేదికలను పరిశీలించి అటు నీటిపారుదల శాఖ ఇచ్చినటువంటి నివేదికలను కూడా పరిశీలించేటువంటి అవకాశం అయితే ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం. సతీష్, డిసెంబర్ వరకు జరిగే ఈ విచారణలో మరికొంతమంది అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందా కమిషన్? ఇప్పటికే అటు అధికారులు నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉన్నటువంటి అధికారులను విచారించినటువంటి కమిషన్ ఇటు ప్రజాప్రతినిధులు ఆ సమయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, నీటిపారుదల శాఖ భారీ నీటిపారుదల శాఖ మంత్రులను కూడా విచారించేందుకు నోటీసులు అయితే జారీ చేసింది. దాంతో పాటుగా ఆ విచారణకు వాళ్ళని కూడా హాజరు కావాల్సిందిగా కోరారు. వారితో పాటు విచారణ జరిపిన తర్వాత నిజ నిర్ధారణ చేసి దానిపైన అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకోసం కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.